తీసుకొస్తాను రవి, తీసుకొస్తాను. తొందరగా రారా అర్జున్. ఊరుకోమా, ఊరుకో. రాఘవకేం కాదు, నిండు నూరేళ్లు బ్రతుకుతాడు. నీకోసం నీకోసం ఎప్పుడూ లేని ఆలోచనలు ఇప్పుడే కలిగను ఎందుకో నాలో. నీకోసం నీకోసం. రే విశ్వాసం, ఇది చూడు, ఇది నేను, ఇది నా అర్జున్. భలే ఉన్నాయి కదా. అమ్మాయి గారు, ఏంటి నల్ల బంగారం? వద్దండి. పాట పాడుద్దా? ఏ నా గొంతు బాలేదా? నా చెప్తుంది పాట గురించి కాదండి, మరి మీ ప్రాణం గురించి. తిన్నగా చెప్పహ. జరగరానిది ఏదైనా జరిగితే నా అర్జున్ కోసం దేనికైనా రెడీ. మీకు ఏదైనా అయితే నన్ను చచ్చిపోతానండి. అలక, ఆపరేషన్ స్టార్ట్ అయింది, పద. అర్జున్, హలో డాక్టర్. Are you Mr. Rajun? ఎస్ సార్. Please sit down. Who is the donor? Where is she? 1 second డాక్టర్. అలక, షీ ఈస్ ద డోనర్ డాక్టర్. హలో. Please sit. థ్యాంక్ యూ. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, మా రాఘవన్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్ ప్లీజ్. What? వాడు లేకపోతే మా జీవితాల్లో ఆనందం ఉండదు. వాడు ప్రాణాలతో దక్కకపోతే మా రవి మాకు దక్కదు. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్, నా రాఘవన్ని కాపాడండి డాక్టర్. Cool man, cool. I don't understand your language, but I understand. I will my level best. డాక్టర్ You don't worry. Come with me. అర్జున్, ఐ లవ్ యూ అలక అని ఒక్క మాట చెప్పు, నా ప్రాణం తిరిగి వచ్చేస్తుంది. అలా మాట్లాడద్దు అలక, నీకేం కాదు. రే విశ్వాసం, అమ్మాయి గారు, నేను చచ్చిపోతే నా శవానికైనా అర్జున్ చేత తాళి కట్టించే బాధ్యత నీదే. అలా అనకండి అమ్మాయి గారు, మీకు ఏటీ కాదు. బాయ్ అర్జున్. అర్జున్ బాబు, మా అమ్మాయి గారికి ఏటి కాదు కదండి. మీ మీదున్న ప్రేమతో ప్రాణాలు మీరు తెచ్చుకుంది. ఏం కాదు విశ్వాసం, తనకేం కాదు. ఒకరికి ప్రాణదానం చేసేంత గొప్ప మనసున్న వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. నువ్వు భయపడకు. ఏం కాదు విశ్వాసం, తనకేం కాదు. ఒకరికి ప్రాణదానం చేసేంత గొప్ప మనసున్న వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. నువ్వు భయపడకు. ఊరుకోమ్మా, రాఘవకేం కాదు. అర్జున్, ఏమైందిరా? డోనర్ వచ్చాడు రవి, ఆపరేషన్ స్టార్ట్ అయింది. వచ్చాడా? నా రాఘవన్ని కాపాడే దేవుడు వచ్చాడా? థ్యాంక్స్ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. ఒరే అర్జున్, చిన్నవాడివైనా ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యవరా.
నువ్వేడోకు రవి. వరల్డ్లోనే బెస్ట్ డాక్టర్ వాడికి సర్జరీ చేస్తున్నాడు. రాఘవన్ తిరిగి వస్తాడు. మురుగ, కాపాడు మురుగ, నా రాఘవన్ని కాపాడు మురుగ, కాపాడు. Keep the patient in observation for 1 hour. ఓకే డాక్టర్. How is the donor condition? షీస్ ఫైన్. I will come back. ఓకే. జో నానా, పడుకో నానా, నిద్రపో నానా. అమ్మా నాన్న వచ్చేస్తారుగా, పడుకో బంగారం. జో నానా, జూ 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 పాపా, జూ జూ. పడుకో బంగారం, చాలా టైం అయిపోయింది. పడుకో నానా. అమ్మా నాన్న వచ్చేస్తారుగా, ఊరుకో నానా, ఊరుకోమ్మా. నిద్రపో నానా. నువ్వు నిద్రపోయావో లేదో, పాలు తాగేవో లేదో అని మీ అమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది. నిద్రపో నానా. ఏంటి సుమిత్రమ్మా, చంద్రాన్ని నిద్రపుచ్చలేకపోతున్నావా? అవునంజలి, వీడికి వీళ్ళమ్మ జో కొడితే గాని నిద్రపోయేలా లేడు. అమ్మా నాన్న వస్తే కాని నిద్రపోడనుకుంటా. వీళ్ళింకా ఫోన్ చేయలేదేంటమ్మా? అరే, ఎందుకు పరేషాన్ అవుతూ ఇంద్రమ్మా? జరైనాక డాక్టర్ బాబు రాఘవన్ బాబుని ఇంటికి పంపిస్తాడులే. మంచిగా తింటలేడు, గందుకే కళ్ళు తిరిగినని చెప్తాడు చూడు. అవునంజలి, డాక్టర్ ఏమో రాఘవన్ని కడుపు నిండా తినమంటాడు. రాఘవనేమో ఏమీ తిండు. అప్పటికి రవి ఎంతో బుజ్జగించి రాఘవన్ని తినమని అడిగినా రాఘవన్ మాత్రం అస్సలు తినడం లేదు. ఇగో సుమిత్రమ్మా, జర మంచిగినుకో. రేపటికెళ్ళి రాఘవన్ బాబు పొద్దున ఏం తినాలో, మధ్యాహ్నం ఏం తినాలో, పొద్దుపుకినాక ఏం తినాలో చెప్పు. బెత్తంతో నోలు గొట్టి నేను తినిపిస్తాను. ఏమంటావు? అలాగే అంజలి, నీ మాట రాఘవన్ తప్పకుండా వింటాడు. రేపటి నుండి అలాగే చేద్దాం. ఓ ఇంద్రమ్మా, ఏంది ఏదో కోల్పోయినట్టు గట్లున్నావు? చిన్న విషయానికి ఎందుకు పరేషాన్ అవుతున్నావు? రాఘవన్ బాబుకి ఏం కాదు. నువ్వు సరే హుషారుగుండు. రేపటికెళ్ళి అన్ని చక్కగా తినిపిస్తా అని చెప్పినాను కదా. రేపటి సూర్యోదయం చూసే రాతవాడి నుదుటనుంటే అందరూ అదృష్టవంతులం అవుతారు తల్లి. ఓ చాలా సేపు అయింది, అమ్మ వచ్చేస్తుంది. ఊరుకో నానా, మా అమ్మ కదా, ఊరుకోమ్మా. ఓయ్ చంద్రం, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ నైనా వచ్చేస్తారులే. ఊరుకో బిడ్డా, మంచివి కదా. ఇగో సావిత్రమ్మని చూడు ఎట్లుందో, గట్లుండాలే. ఈ పసివాడికి కూడా తన తండ్రి దూరం అయిపోతున్నట్టు తెలిసిందేమో. ఏమిటి భగవంతుడా ఈ పరీక్ష? ఊరుకో నానా. ఓయ్ 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 ఓయ్, ఊరుకో నానా. చంద్రం, ఇగో సావిత్రమ్మతో నాడు బంగారం కాదు, బుజ్జితల్లి చేయబట్టుకో. ఊరుకోమ్మా, చేయబట్టుకో. ఇదిగో తల్లి, చంద్రం ఏడవద్దని చెప్పు. సుమతి, ఇలా ఇవ్వమ్మా, నేను బుజ్జగిస్తాను. ఇదిగో పిన్ని. ఊరుకోరా. అరే రే రే, నాన్న నాన్న నాన్న, ఊరుకోరా, ఊరుకో నాన్న, ఊరుకో తండ్రి. ఏడవకు నాన్న, ఏడవకమ్మా. నా బంగారు కొండ కదూ, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏడవకు నాన్న, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. నాన్న వస్తాడు, నిన్నెత్తుకుంటాడు, గుండెల పైన ఆడిస్తాడు. ఏడవకురా, ఏడవకు. అమ్మ నీకు బోల్డని కథలు చెప్తుంది నాన్న. ఊరుకో నాన్న, ఊరుకో. ఏడవకు నాన్న, ఊరుకో తండ్రి. ఊరుకో, పట్టుకో. ఏడవకు, ఏడవకు నాన్న, నా బంగారు కొండ. ఏమేం చంద్రం, ఏం కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి నీకు? అమ్మ కావాలనా? ఏమైంది ఏమైంది? అమ్మ వచ్చేస్తుంది, ఏడవద్దు. ఇగో ఈ బొమ్మ కావాలా? ఈ బొమ్మ చూడు, బొమ్మ బొమ్మ చూడు చూడు, బొమ్మ బొమ్మ. ఇగో ఇది. అయ్యో, ఏం కావాలి నాన్న? అమ్మ నన్ను తొందరగా వచ్చేస్తారులే. ఏడవద్దు కన్నా, ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవద్దు కన్నా, ఏడవద్దు. ఆకలితుందా? ఆమ్ కావాలా?
ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవద్దుకున్నా ఏడవద్దు. ఆకలితుందా? ఆమ్ కావాలా? అమ్మ కావాలనా? బిడ్డకు ఆకలి అవుతున్నట్టుంది. ఇప్పుడెలా? ఇప్పుడే వస్తానని వెళ్లారు. ఇంతసేపైనా ఇంకా రాలేదు. ఏం చెయ్యాలి? ఆగు, నీ కామ్ నేను పెడతాను కదా. ఆకలి అవుతుంది పిన్ని, నా కామ్ కావాలని అడిగితే నేను పెట్టనా? ఇంకో పాలు అడగకుండా ఉంటే దెబ్బలు పడతాయి, సమజైందా? అయ్యో, తాగినవా? ఇందుకోసం ఎంత ఏడ్చినవురా బుడ్డోడా. కడుపు నిండిందా? ఇంక వండుకో, మంచిగా నిద్రపో. ఓయ్ సుమిత్రమ్మ, చూసినవా ఎట్లా పడుకోబెట్టినానో? నా కూతురు నీకు బిడ్డను అప్పగించి జాగ్రత్తగా చూసుకో అంజలి అంటే అమ్మలా చూసుకుంటానన్నావు. ఇప్పుడు నిజంగా అమ్మవయ్యావు. నీ బిడ్డకే కాదమ్మా, ఈ ఇంటికి అమ్మవయ్యావు. ఓ ఇంద్రమ్మ, ఏందా మాటలు? రవక్క బిడ్డ నా బిడ్డ కాదా? అవునమ్మా, ఈ ఇంట్లోని బిడ్డలందరూ నీ బిడ్డలే. ఆ రోజు సావిత్రక్క అందర్నీ అమ్మలా చూసుకుంది. ఇప్పుడు నువ్వు చూసుకుంటున్నావు. నీలాంటి దేవతని పొందిన ఈ వంశం ఎంతో అదృష్టం చేసుకుందమ్మా. ఓ ఇంద్రమ్మ, ఏంది మునుగు చెట్టెక్కిస్తున్నావు? అదృష్టం ఈ వంశంది కాదు, ఈ వంశంలో పుట్టిన నాది. మీ అందరి ప్రేమని పొందనీకి ఇదిగో సావిత్రమ్మ నా నీడికి పంపించింది. కదా సావిత్రమ్మ? బజ్జు డాక్టర్, చెప్పండి. He is very lucky. Operation success. Yes.
థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మురుగా, నా కొడుకుని కాపాడినందుకు రొంప నండ్రి కడవలే, రొంప నండ్రి. డాడీ, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డాక్టర్, మీరు కాపాడింది ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు. నా అల్లుడికి ఏమైనా అయ్యుంటే నా కూతురు నాకు దక్కుండేది కాదు. డాక్టర్, ఎవరు నా కొడుకుని కాపాడిన ఆ దేవుడు? నా కొడుకుకి ప్రాణం పోయడానికి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన ఆ నిజమైన దేవుడు ఎవరు? చెప్పండి డాక్టర్, చెప్పండి. చెప్పండి డాక్టర్, మా రాఘవకి పునర్జన్మ ప్రసాదించిన ఆ దేవుడు ఎవరో చెప్పండి. కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిరి పోసుకుంటాం, ఆ దేవుణ్ణి నిత్యం పూజించుకుంటాం. ఐఎమ్ వెరీ సారీ. కొన్ని పర్టికులర్ కేసులలో డోనర్ డీటెయిల్స్ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం. అది కాదు డాక్టర్, కనీసం థ్యాంక్స్ అయినా ప్లీజ్. రాఘవానికి ప్రాణం పోసిన ఆ వ్యక్తి ఎవరైనా, ఆ వ్యక్తి అంత త్యాగం చేయడానికి కారణం అర్జునే. ఇలాంటి క్రిటికల్ కేసులలో ఆఖరి అవకాశం కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా డోనర్ 1,000,000 మందిలో ఏ ఒక్కడో ఉంటాడు. ఆ వ్యక్తి తన ప్రాణాన్ని రిస్క్ చేసుకుని డొనేట్ చేస్తున్నాడు అంటే అందుకు కారణం అర్జున్ సార్. అర్జున్, అర్జున్, థ్యాంక్స్ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. నీ రుణం తీర్చుకోలేవురా. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, ఇంక నా రాఘవనికి ఎలాంటి ప్రమాదం లేదు కదా? మా ప్రయత్నం మేము సక్సెస్ఫుల్ గానే చేశాం. కానీ రీప్లేస్ చేసిన బోన్ మ్యారోని రాఘవ ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి.